ఈయన ప్రముఖ పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన దేవేగౌడ కుటుంబంతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ ఒక్కలిక బేస్ కూడా వాళ్ళిద్దరిది కామన్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆయన కొయిలేషన్ చేయడం చూస్తాము. అట్లాగే గుజరాత్లో కూడా 2017లో అహ్మద్ పటేల్ సంబంధించిన క్రైస్తవ్స్ వచ్చినప్పుడు కూడా ఈయన దాన్ని కూడా తీర్చాడు. అట్లాగే అనేక సార్లు ఎమ్మెల్యేలని, తనకే రిసార్ట్స్ ఉన్నాయి, ఆ రిసార్ట్స్లో పోయి పెట్టుకోవడం ఎమ్మెల్యేలని, అలాగా ఎమ్మెల్యేలు వేరే వాళ్ళు కొనకుండా వేరే వాళ్ళ పార్టీలో చేరకుండా చూసుకోవడంలో కూడా ఈయన అనేక సార్లు కాంగ్రెస్కి హెల్ప్ చేశారనమాట. మొన్నటికి మొన్న చెన్నై నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 మంది గెలిస్తే వాళ్ళని హైదరాబాద్ మీదుగా బెంగళూరు పట్టుకుపోయింది కూడా ఈయనే అని చెప్తున్నారు. అలాగా ఎక్కడే ఎమ్మెల్యేలు వెళ్తారేమో అని భయం ఉన్న చోటంతా కూడా ఈయన రంగంలోకి దిగుతాడు. అట్లాగే ఈయన మొత్తం అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ సమస్యలు వచ్చినప్పుడు ఈయన తగ్గడం వ్యూహకర్తగా కూడా పేరుంది. ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఈయనకి చాలా కంపెనీలు ఉన్నాయి. కౌస్తుభా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీక్రోస్ డెవలపర్స్ ఉంది, డివినిటీ స్పేసెస్ ఉంది, ఐకాన్ ప్రాజెక్ట్స్ ఉంది, డాలర్ సిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈయన హాస్పిటాలిటీ రంగంలో కూడా అంటే హోటల్స్ ఉన్నాయి, ఐశ్వర్య బ్లాక్స్ అని ఉంది, గ్లోబల్ మాల్స్, మన లూలు మాల్స్లో కూడా ఈయనకి భాగం ఉంది, ఆదర్శ్ ఇన్ అని హోటల్ ఉంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా పెడుతున్నాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈయన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, కాంపోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థ ఉంది. తర్వాత జూనియర్ క్యాప్ ఫండ్ అనే ఒక ఈయనకి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఉంది. ఇలాగా ఈయన రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ, ఇన్వెస్ట్మెంటు, బ్యాంకింగు, ఇలాగా అనేక రంగాల్లో, ఎడ్యుకేషన్ అంటే కాలేజెస్ అవి కూడా ఉన్నాయి. ఇలాగ అనేక రంగాల్లో ఈయన డబ్బులు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆయన 2004లో ఆయన ఆస్తి 7 కోట్లుగా చూపిస్తే అది 2018కి వచ్చేసరికి 840 కోట్లకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన మీద చాలా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే ఆయన ఆస్తులు 1400 కోట్లుగా ఆయన ప్రకటించింది. మనకు తెలుసు, మామూలుగా రాజకీయ నాయకులు ప్రకటించారంటే అంతకు అనేక రెట్లు వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. కానీ అఫిడేవిట్లో ప్రకటించే చాలా తక్కువ ప్రకటిస్తారని మన అందరికీ తెలుసు. 1000 కోట్లు రాజకీయ నాయకులకు ఉంటాయి, కానీ ప్రకటించింది మాత్రమే రిచెస్ట్ సీఎంగా చెప్పచ్చు అనమాట. ఇంకా అప్రకటిత ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది ఎవరి గెస్ వాళ్ళు చేస్తున్నారు కానీ మనకు తెలీదు. కానీ ప్రకటించిన దాంట్లో కూడా ఆయన రిచెస్ట్ ఎమ్మెల్యే, రిచెస్ట్ ముఖ్యమంత్రి ఈ దేశంలో. ఇక ఆయన మీద కేసులు కూడా చాలా ఉన్నాయి. 2017లో ఆయన ఐటీ రైట్స్ జరిగాయి, దాదాపు 8-9 కోట్లు అప్పుడు పట్టుబడింది. అట్లాగే ఈడీ 2018 నుంచి 24 వరకు ఈడీ కేసులు పెట్టి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ కూడా చేశారు. అప్పుడు 2019 సెప్టెంబర్ 23 అరెస్ట్ చేసి తిహార్ జైల్లో 50 రోజులు ఉన్నాడు ఆయన. సో ఆ తర్వాత ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసు కూడా కొట్టేసింది. దాని తర్వాత సిబిఐది డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులు ఉన్నాయి ఈయన మీద. దాదాపు ఆయన 75 కోట్లు ఆస్తులు అక్రమంగా కలిగి ఉన్నాడు. మన జగన్ మీద పెట్టిన కేసు లాంటిది అక్రమంగా కలిగి ఉన్నాడని ఆ కేసు మాత్రం ఇప్పటికి కూడా నడుస్తుంది. అయితే ఆయన జైలుకి వెళ్ళింది మాత్రం ఓన్లీ 50 రోజులు. ఇలాగా కేసులు కూడా ఆయన మీద ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయి. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఆయన ఉషా శివకుమార్, ఉషా అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 అబ్బాయి. వాళ్ళ పిల్లల పేర్లు కూడా ముగ్గురవి ఏతోనే స్టార్ట్ అవుతాయి. ఐశ్వర్య, AISW, ఐశ్వర్య పెద్ద పాప, రెండో పాప ఆభరణ, 3వ అబ్బాయి ఆకాష్. ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలుసు, మన ఛానల్లో కూడా నేను కూడా చెప్పాను, కేఫ్ కాఫీ డే ఫౌండరు సిద్ధార్థ గౌడ, ఆయన సిద్ధార్థ హెగ్డే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు సంచలనంగా మారింది. ఆ సిద్ధార్థ హెగ్డే కొడుక్కి తన పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు ఈయన. సో అమర్త్య హెగ్డే అబ్బాయి పేరు, ఐశ్వర్య తను పెళ్లి చేసుకుంది. సో దానివల్ల సిద్ధార్థ హెగ్డే చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని అండగా నిలబడి వాళ్ళ అప్పుల్ని, క్రైసిస్ని తన దగ్గరుండి చూసుకొని ఆ కుటుంబం మళ్ళీ నిలబడే విధంగా సిద్ధార్థ హెగ్డే భార్య ఆమె కూడా రంగంలో దిగింది. ఆమెకు ఈయన గట్టిగా హెల్ప్ చేయడం ద్వారా
మళ్ళీ కేఫ్ కాఫీ డే నిలబడడానికి కూడా డికే శివకుమార్ ప్రధాన కారణంగా చెప్తారు. ఇలాగా ఆయన ఒక బ్యాలెన్స్డ్ మెచ్యూరిటీ, అనుభవం, ప్రజల్లో విశేషమైన ఆదరణ,